Yeah. Hi students. In yesterday, we completed the concept of superposition principle and stable equilibrium. Equilibrium. Today, we are continuing the same concept, superposition principle of electrostatics. Okay. So, ఒకసారి నిన్నటి క్లాస్ మనం గుర్తు చేసుకున్నట్లయితే for example, I am taking two positively charged particles. For example, Q1 and the next charged particle is what? Q2. So these two charged particles are separated by a distance is R. Okay. Now I am placing a third charged particle which is represented by Q. So here Q1 and Q2 are the different magnitudes. So that's why in this case we are assuming Q1 is less than Q2. So due to that reason the charged particle is placed near to the smaller magnitude of charge. Clear? So that here this is the Q1. It is the position of the third charged particle. Here it is the Q2. Here the distance is x. Here it is what? R minus x. Then what is the short trick here? X is equal to under root of Q1 by under root of Q1 plus under root of Q2 into R. Okay. Isn't it? So the next one is అంటే రెండు చార్జెస్ కనుక మనం తీసుకుంటే రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మనం తీసుకుంటే ఆ రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో మనం Q అనే ఒక థర్డ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకుంటే సో ఏ డిస్టెన్స్ లో నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇది షార్ట్ ట్రిక్ అని చెప్పుకున్నాం. సో Q1 రూట్ Q1 డివైడెడ్ బై రూట్ Q1 ప్లస్ రూట్ Q2 ఇంటూ R. సో ఇక్కడ ఆల్రెడీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిన్నటి క్లాస్ లో. ఎందుకు మనం మిడిల్ లోనే తీసుకుంటున్నాం? నెట్ ఫోర్స్ 0 కావాలి కాబట్టి కంపల్సరీ రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నప్పుడు సో థర్డ్ చార్జ్డ్ పార్టికల్ ని ఎక్కడ తీసుకోవాలా? ఆ రెండింటికి మధ్యలో తీసుకోవాలా. ఆ రెండింటికి మధ్యలో అంటే మరి ఎక్కడ తీసుకోవాలా? Q1 కి దగ్గరనా, Q2 కి దగ్గరనా, సో లేకపోతే సెంటర్ లో తీసుకోవాలా అనేది క్వశ్చన్ మార్క్. సో దానికి క్లారిటీ ఇచ్చినాం ఆల్రెడీ. సో దేని యొక్క మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటుందో ఆ మ్యాగ్నిట్యూడ్ దగ్గరగా థర్డ్ ఛార్జ్ ని తీసుకోవాలా. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉన్నప్పుడు సో డిస్టెన్స్ తర్వాత మ్యాగ్నిట్యూడ్ లకి రిలేషన్ ఆల్రెడీ మనం చెప్పాం ఇక్కడ. F is directly proportional to the Q1 Q2 by R square. ఓకేనా? సో డిస్టెన్స్ తగ్గితే ఆటోమేటికల్లీ ఫోర్స్ ఏమైతుంది? ఇక్కడ పెరుగుతుంది. మరి ఫోర్స్ పెరుగుతున్నప్పుడు ఫోర్స్ ఇక్కడ డిస్టెన్స్ తగ్గినప్పుడు ఫోర్స్ పెరుగుతుంది. సో ఆ ఫోర్స్ మెయింటైన్ కావాలంటే కంపల్సరీ ఏం కావాలి? ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ కావాల్సిందే. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైతే స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో సో దానికి దగ్గరగా థర్డ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకుంటామని చెప్పినాం. సో నెక్స్ట్ మనం అలా కాకుండా ఇన్ కేస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి చార్జ్డ్ పార్టికల్ మనం తీసుకున్నాం. ఓకేనా? సేమ్ మ్యాగ్నిట్యూడ్. సో దట్ మీన్స్ వాట్? Q1 is equal to Q, Q2 is equal to Q. So then the third charged particle is exactly fixed between the Q1 and Q2 exactly. So half of the distance అంటే కంపల్సరీ అక్కడ రెండు చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కనుక సేమ్ ఉంటే ఆ రెండింటికి మధ్యలో మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అప్పుడు ఎంత డిస్టెన్స్ అంటే x is equal to ఎంత చెప్పుకోవచ్చు? ఇక్కడ R/2 తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండింటి మధ్య ఏ ఇస్తే A/2 దానికి మళ్ళీ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేసి రూట్ Q1 రూట్ Q2 అంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ యూ కెన్ ప్రొసీడ్ ద x is equal to what is that here? R/2. So now for example here it is the Q1 is a positive charge, Q2 is a negative charge. In that case here the third charged particle is placed outside of that Q1 and Q2. Here the distance is what? R. Clear? So మరి ఈ రెండిట్లలో దేనికి దగ్గరగా తీసుకోవాలా? దేని యొక్క మ్యాగ్నిట్యూడ్ తక్కువగా ఉంటుందో దానికి దగ్గరగా మనం
ఇక్కడ మనం తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఈజ్ లెస్ దెన్ Q2 అనుకున్నాను. ఇక్కడ కండిషన్ Q1 ఈజ్ లెస్ దెన్ Q2 అనుకుంటే అప్పుడు థర్డ్ చార్జ్డ్ పార్టికల్ ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందండి? ఇక్కడ నేను ఈ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ x అనుకుంటే అప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుతుందని చెప్పుకున్నాం? ఇక్కడ r ప్లస్ x అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం అండి? షార్ట్ ట్రిక్ ఏం చెప్పుకున్నాం? అండర్ రూట్ ఆఫ్ Q1 బై రూట్ Q2 మైనస్ రూట్ Q1 ఇంటూ r. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకేనా? అంటే నెట్ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ పైన, ఒక చార్జ్డ్ పార్టికల్ పైన నెట్ ఫోర్స్ ఏమైతుంది? ఇక్కడ జీరో అవుతుంది. ఎప్పుడైతే ఈ నెట్ ఫోర్స్ జీరో అవుతుందో సో ఆ చార్జ్డ్ పార్టికల్ అనేది ఎలా ఉంటుందండి? ఇక్కడ రెస్ట్ లో ఉంటుంది. ఓకేనా? సో ఆ రెస్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నాం మనం? ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ అని చెప్తున్నాం. ఎవరిది? థర్డ్ పార్టికల్. క్వశ్చన్ ఏమడుగుతాడు? ఎంత డిస్టెన్స్ లో థర్డ్ చార్జ్డ్ పార్టికల్ తీసుకుంటే నెట్ ఫోర్స్ జీరో అవుతుంది లేదా ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంటది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది జనరల్ గా ఇది మామూలుగా తెలిసిందేనండి. ఓకేనా? ఇది రెండు షార్ట్ ట్రిక్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. కానీ ఈ రోజు ఇంకొక షార్ట్ ట్రిక్ నేను చెప్తున్నా చూడండి ఇక్కడ. సో చాలా మంది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ డిస్టెన్స్ నే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకేనా? డిస్టెన్స్ నే కాన్సన్ట్రేట్ చేస్తాను. కానీ ఒకవేళ ఈ చార్జ్డ్ పార్టికల్ యొక్క మాగ్నిట్యూడ్ ఎంత అని అడిగింది అనుకోండి, డైరెక్ట్ దీనికి కూడా ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి ఎలా. ఓకేనా? సో ఈ మాగ్నిట్యూడ్ కావాలి మనకు. ఒకవేళ ఆ మాగ్నిట్యూడ్ ఎంత, అఫ్ కోర్స్ డిస్టెన్స్ అనేది తెలిసిపోతుంది. దీన్ని బేస్ చేసుకుని ఏమైతుంది? ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. మరి ఈ చార్జ్డ్ పార్టికల్ యొక్క మాగ్నిట్యూడ్ ఎంత అనేది కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక షార్ట్ ట్రిక్ ని యూజ్ చేస్తాం. సో నౌ లెట్ us అలాంటి డిఫరెంట్ మోడల్స్ తీసుకోవడం జరిగిందండి. మీరు కంపల్సరీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? రైట్. యా, 3 చార్జెస్. ఓకేనా? Q1 plus Q2 and small q are placed on a straight line such that Q is somewhere in between plus Q1 and Q2 in this system of charges is in equilibrium. What should be the magnitude and sign of the small charge Q? ఓకేనా? సో ఇక్కడ మాగ్నిట్యూడ్ అడుగుతాడు. ఏదైతే థర్డ్ చార్జ్డ్ పార్టికల్ అంటున్నామో ఆ థర్డ్ చార్జ్డ్ పార్టికల్ ఏ ప్లేస్ లో తీసుకుంటే నెట్ ఫోర్స్ జీరో అయితే అంటలేను నేను. సో ఆ థర్డ్ చార్జ్డ్ పార్టికల్ యొక్క మాగ్నిట్యూడ్ ఎంత అంటున్నా. దట్ ఈస్ అవర్ క్వశ్చన్. దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉందని చెప్తున్నా. ఓకేనా? సో ఏంటి ఇక్కడ దీని షార్ట్ ట్రిక్ ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ ద గివెన్ ప్రాబ్లం వాట్ ఆర్ ద చార్జెస్ ఆర్ గివెన్ here? Q1 and Q2. So here Q1 is a charged particle. Here Q2 is another charged particle, isn't it? So the distance between these two, here the distance is what is that here? R. Clear? So now let us, I am taking a third charged particle. So placed near to this one. This is the third charged particle. అప్పుడు ఈ పొజిషన్ ఏమైతుందండి? ఇక్కడ x అవుతుంది. అవునా? ఈ పొజిషన్ ఏమైతుంది? ఇక్కడ x అవుతుంది. మరి ఇది x అయితే ఈ డిస్టెన్స్ ఏమైతుంది? ఇక్కడ r మైనస్ x అవుతుంది. ఓకేనా? సో నౌ లెట్ us the force on Q, the force on small q due to Q1 and Q2. సో ఈ Q1 ఈ స్మాల్ క్యూని ఏం చేస్తుంది? ఇక్కడ రిపల్ చేస్తుంది, అంటే ఇటువైపు మూవ్ అవుతుంది. మరి ఇటువైపు మూవ్ అయితే Q2 ఏం చేస్తుంది? దీన్ని ఇటు రిపల్ చేస్తుంది. ఓకేనా? సో Q2 ఇటు పంపించేస్తా అంటది, Q1 ఇటు పంపిస్తా అంటది. సో ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ లో ఇది ఎలా ఉంది అనుకుంటాను? ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంది. మరి ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉందంటే నెట్ ఫోర్స్ ఎంత? ఇక్కడ జీరో. అప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంది అంటున్నాం. ఇవి రెండు అని చెప్పుకున్నాం, 2 టైప్స్ అని చెప్పుకున్నాం. స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అదే ఇప్పుడు ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో నేను ఇక్కడ ఫస్ట్ నేనేం ఫైండ్ అవుట్ చేస్తానా?
force on small q due to q1 and q2. So come on, write down the net force equal to 0 అన్నప్పుడు ఆ రెండు ఫోర్సులు ఈక్వల్ అనేట్టు కదా, అంటే F1 is equal to F2 అన్నట్టు కదా. అప్పుడు Q1 వలన దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఏమనుకుందాం ఇక్కడ మనం F1, Q2 దీనిపైన యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఏమనుకుందాం ఇక్కడ F2. సో just you can write the force, Coulomb force, by using what? Coulomb's law. Then F1 is equal to net force, F1 is equal to F2. Okay now, so what is that here? Some constant k into here q1 into small q. What is the distance here? R minus x whole square is equal to F2. F2 everandi ikkada q2 ki q. So some constant k into q2 into q divided by x square. Okay, divided by x square, isn't it? Antena, sorry, ikkada q2 andi idi. Okay, so KQ get cancel, isn't it? రెండు కూడా ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి, అవునా? సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు ఇక్కడ మనం? Q1 by Q2 is equal to, ఇక్కడ తీసుకెళ్తున్నా దీన్ని, R minus x by x total whole square, isn't it? So then Q1 by Q2 is equal to, దీన్ని ఏం రాసుకోవచ్చండి ఇక్కడ? R by x minus x by x కి హోల్ స్క్వేర్. అప్పుడు x గెట్ క్యాన్సల్, స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుందండి ఇక్కడ? రూట్ అవుతుంది. ఓకేనా? అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? R by x minus 1 whole square is equal to Q1 by Q2, isn't it? So that here R by x minus 1 is equal to root Q1 by root Q2. Minus 1 అంటే తీసుకెళ్ళండి. అప్పుడు R by x is equal to root Q1 by root Q2. Then you will get what? Plus 1. So from this equation, here you can write. So R by x is equal to LCM root Q2. అప్పుడు ఏమవుతుందండి? root Q1 plus root Q2 divided by root Q2, isn't it? So దీన్ని అలా తీసుకోండి, ఓకేనా? ఓకే, okay, R by x is equal to root Q1 plus root Q2 divided by root Q2. దీన్ని ఇలా పక్కన పెట్టేసాను, ఓకేనా? ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. Q1 and Q2, ఫర్ ఎగ్జాంపుల్ Q1 Qని రిపల్ చేస్తుంది, Q2 Qని రిపల్ చేస్తుంది. మరి ఈ రెండు చార్జెస్ తీసుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడు సిస్టమ్ మొత్తం ఈక్విలిబ్రియం లో ఉండాలి కదా, అవునా? సిస్టమ్ టోటల్ గా సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియం లో ఉండాలి. మరి ఈ రెండింటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుందండి? రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. అప్పుడు Q2 Q1 ఇటు రిపల్ చేస్తా ఉంటది, లేదా Q1 Q2ని ఇటు రిపల్ చేస్తా ఉంటది, అవునా కదా? ఓకేనా అండి? సో Q1 ఇటు రిపల్ అవుతా ఉంటది, Q2 ఇటు రిపల్ అవుతా ఉంటది. సో అప్పుడు ఆ ఫోర్స్ కూడా రాద్దాం. ఇక్కడ రాస్తే ఏమైతుంది? ఇక్కడ ఏం రాయొచ్చండి? ఇక్కడ K ఇంటూ Q1 Q2. చూడండి ఇక్కడ ఈ ఫోర్స్ రాస్తాను, ఈ రెండింటి మధ్య ఫోర్స్ బిట్వీన్ Q1 అండ్ Q2 ఇక్కడ రాస్తున్నా. చూడండి ఇక్కడ ఫోర్స్ బిట్వీన్ Q1 and Q2, ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ Q1 అండ్ Q2? సో Q1 ఇది, Q2 ఇది, డిస్టెన్స్ ఎంత ఇక్కడ? R. సో అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ? K ఇంటూ Q1 Q2 divided by what is the distance between these two? R square, ఓకేనా? అండ్ అగైన్ హియర్ we can write ఫోర్స్ బిట్వీన్, ఈ రెండింటి మధ్య రాయండి. ఎవరెక్కడ? స్మాల్ q
అండ్ Q2. అఫ్ కోర్స్ స్మాల్ Q1 అండ్ Q కూడా రాయొచ్చు, ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, K ఇంటూ Q2 బై R కాదు ఎంత అండి ఇక్కడ x². ఓకేనా, ఎంతది x². క్లియర్, Q బై x². మరి ఈ రెండు ఫోర్సెస్ కూడా కంపల్సరీ ఈక్విలిబ్రియం లో ఉండాలంటే ఇవి కూడా రెండు ఏం కావాలి, ఇక్కడ ఈక్వల్ కావాలి. ఓకేనా, సో అప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుంటే ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుంటే x ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, √Q1 R/x. ఓకేనా, R/x ఇజ్ ఈక్వల్ టు √Q1 ప్లస్ √Q2 బై √Q1 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ని ఈక్వల్ చేసుకుంటే ఏంటి, ఇక్కడ K ఇంటూ Q1 Q2 బై R² ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ స్మాల్ q ఇంటూ Q2 బై x². ఓకేనా, అప్పుడు Q2 గెట్ క్యాన్సల్, K గెట్ క్యాన్సల్. అప్పుడు Q1 బై R² ఈజ్ ఈక్వల్ టు ఓకేనా Q బై x². ఓకేనా, అప్పుడు దీన్ని Q1 బై స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు R/x² రాయొచ్చా. ఓకేనా అండి, R/x హోల్² రాయొచ్చు. సో అప్పుడు R/x ఈజ్ ఈక్వల్ రాద్దాం. R/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ √Q1 బై √స్మాల్ q. ఓకే, దిస్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 1. హియర్ ఇట్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 2. isn't it? సో లెఫ్ట్ సైడ్ R/x కదా, అప్పుడు రెండింటిని ఈక్వల్ చేసేసుకోండి. అప్పుడు ఈక్వల్ చేసేస్తే దిస్ ఈస్ ఈక్వేషన్ నంబర్ 1. ఓకేనా, ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఓకే, సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ √Q1 బై స్మాల్ √Q ఈజ్ ఈక్వల్ టు √Q1 ప్లస్ √Q2 బై √Q1. ఓకేనా, √Q1. మిస్టేక్ అయిందా ఏమన్నా, కాలే కదా. ఇక్కడ ఎల్సిఎం కరెక్టే తీసుకున్నాము, ఎల్సిఎం √2 ఇక్కడ Q2 ఇదేంటిదండి Q2. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ క్యాపిటల్ Q1 by small q whole square is equal to √Q1 plus √Q2 by √Q2 whole square. ఓకేనా, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సల్. అప్పుడు Q1 by small q is equal to √Q1 plus √Q2 whole square divided by √Q2 whole square. Square root get cancel. అప్పుడు capital Q1 by small q is equal to √Q1 plus √Q2 whole square divided by Q2. మనకు కావాల్సింది ఇక్కడ మన ఏమంటే ఏంటి, ఇక్కడ స్మాల్ q ఫైండ్ అవుట్ చేస్తున్నా నేను ఇక్కడ. రవీంద్ర, ఎందుకంటే థర్డ్ చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ క్వశ్చన్ అడిగినప్పుడు షార్ట్ ట్రిక్ ఏంటి యూజ్ చేయాలంటున్నా. ఓకేనా, సో అప్పుడు స్మాల్ q బై క్యాపిటల్ Q1 ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ తీసుకున్నా Q2 బై √Q1 ప్లస్ √Q2 హోల్ స్క్వేర్. అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ Q1 Q2 బై √Q1 ప్లస్ √Q2 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద షార్ట్ ట్రిక్. ఇది మీకు అంత అవసరం లేదండి, ఇదంతా డెరివేషన్ పార్ట్ ఏమో అవసరం లేదు, ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 బై √Q1 ప్లస్ √Q2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఆప్షన్స్ తీసుకుంటే ఎలా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ
ఏంటి ఇక్కడ ఆప్షన్స్? Q1 Q2 by root Q1 plus root Q2 whole square positive, Q1 by Q2 positive, root Q1 root Q2 sorry Q1 Q2 by root Q1 root plus root Q2 whole square negative. So Q1 plus Q2 by 2 negative. ఆన్సర్ ఏమైతుందంటే ఇక్కడ ఇది అవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఎందుకు నెగిటివ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎవరు నెగిటివ్ అవుతారు? ఇక్కడ స్మాల్ క్యూ ఏదైతే ఉంటుందో ఆ స్మాల్ క్యూ వాల్యూ ఏదైతే మనం చెప్తున్నామో ఆ స్మాల్ క్యూ వాల్యూ కంపల్సరీ ఇక్కడ ఏం కావాలండి? ఇక్కడ నెగిటివ్ కావాలి. దట్ మీన్స్ ఇఫ్ ద ఫైనల్ ఆన్సర్ ఈస్ వాట్ ఈస్ దట్? ఇఫ్ ద ఫైనల్ ఆన్సర్ ఈస్ Q is equal to minus of Q1 Q2 divided by root Q1 plus root Q2 whole square. ఓకే, ఎందుకు మైనస్ ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఎందుకు మైనస్ చూడండి. ఇక్కడ ఎందుకు మైనస్ చూడండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇది Q1, ఇది స్మాల్ క్యూ, ఇది Q2. ఈ మూడింటికి మనం అబ్జర్వ్ చేస్తే అఫ్ కోర్స్ ఇక్కడ నెట్ ఫోర్స్ 0 అవుతుంది. ఎవరు? ఫోర్స్ ఆన్ క్యాపిటల్ Q1, ఫోర్స్ ఆన్ స్మాల్ క్యూ డ్యూ టు Q1 ఎటుంటది? ఈ డైరెక్షన్ లో ఉంటది. ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు ఫోర్స్ ఆన్ స్మాల్ క్యూ డ్యూ టు Q2, అప్పుడు ఈ డైరెక్షన్ లో ఫోర్స్ 0 అవుతుంది. కానీ ఈ రెండు తీసుకుందాం. ఎవరు ఇక్కడ? Q1 Q2. అప్పుడు Q2 Q1 ఇటు పంపించేస్తాను. అఫ్ కోర్స్ ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నప్పటికీ Q1 ఏం చేస్తాను? Q2 ఇట్లా అవుతాను, ఇటు పంపించేస్తాను. లేదు అంటే అప్పుడు కంపల్సరీ ఈ ఛార్జ్ కంపల్సరీ మనకి ఎవరు కావాలి? ఇక్కడ మైనస్ క్యూ కావాలి. అప్పుడు చెక్ చేసుకోండి, ఫోర్సెస్ అన్ని చెక్ చేసుకోండి. ఓకేనా? మైనస్ క్యూ Q2ని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? మైనస్ క్యూని Q2 ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇటే కదా, అంటే ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉన్నది. ఓకేనా? ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉంది. క్లియర్? సో Q1 మైనస్ క్యూని ఏం చేస్తుంది? ఇటువైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, మరి Q2 Q1 ఇటు పంపిస్తుందా? Q2 Q1 ఇటు పంపిస్తే ఇటువైపు ఎవరు తీసుకుంటారు? ఇక్కడ మైనస్ క్యూ ఇట్లా ఆగుకుంటుంది. కాబట్టి అప్పుడు టోటల్ గా సిస్టమ్ ఎట్లా ఉంటుందండి? ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ ఫైనల్లీ షార్ట్ ట్రిక్ ఈజ్ వాట్? కంపల్సరీ థర్డ్ చార్జ్ అనేది ఏం కావాలండి? ఇక్కడ నెగిటివ్ చార్జ్ కావాలా. ఓకేనా? సో అందుకే ఇక్కడ షార్ట్ ట్రిక్ లో మీకు ఫైనల్ గా నేను ఎక్స్ప్రెషన్ లో నేను తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నా? Q is equal to minus of Q1 Q2 by root Q1 plus root Q2 whole square. క్లియర్? ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. సో అన్ని కూడా మనం ఇక్కడ షార్ట్ ట్రిక్ యూజ్ చేస్తా ఉంటాం అన్ని కూడా. ఇప్పుడు ఇదే చూద్దాం. చూడండి ఇక్కడ 2 ఐడెంటికల్ చార్జెస్. ఓకేనా? 2 ఐడెంటికల్ చార్జెస్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ Q1 is equal to Q, Q2 is equal to Q. ఓకేనా? Q1 is equal to Q, Q2 is equal to Q. Isn't it? Right. So ఏమంటే ఇక్కడ వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్, సైన్ అండ్ పొజిషన్ ఆఫ్ ది చార్జ్ Q అంటాండి ఇక్కడ. ఓకేనా? పొజిషన్ ఆఫ్ ది చార్జ్ Q. సింపుల్, డైరెక్ట్ చెప్పచ్చు ఇక్కడ మీకు ఆన్సర్. ఇక్కడ చాలా తక్కువ టైంలో ఆన్సర్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఎలా? సో ఇది Q, ఇది కూడా ప్లస్ Q, ఇది కూడా ప్లస్ Q. ఓకేనా? అప్పుడు నేను స్మాల్ Q థర్డ్ చార్జ్ కదా, అవునా? అప్పుడు స్మాల్ Qని ఎక్కడ తీసుకోవాలండి? నేను కంపల్సరీ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్లు సేమ్. రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయినప్పుడు థర్డ్ చార్జ్డ్ పార్టికల్ ఎక్కడ తీసుకోవాలా? సెంటర్ దగ్గర తీసుకోవాలా. అప్పుడు ఈ డిస్టెన్స్ x అనుకుంటే, అవునా? ఈ డిస్టెన్స్ x అనుకుంటే అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైతుంది? x/2. ఈ డిస్టెన్స్ ఏమైతుంది? x/2. లేదా r అనుకుంటే r/2 r/2. సో పొజిషన్ ఆఫ్ ది చార్జ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలండి? వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ సైన్. సైన్ కంపల్సరీ ఏంటిదండి? నెగిటివ్. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. షార్ట్ ట్రిక్. Q is equal to Q1 Q2 divided by under root of Q1 under root of Q2 whole square. 1 సెకండ్ లో ఆన్సర్ అయిపోతుందండి. ఓకేనా? అప్పుడు Q is equal to
small q is equal to q1 is equal to enta q, q2 is equal to enta q. So root q1, ఓకేనా, రూట్ q1 అప్పుడు ఏం రాసుకోవచ్చండి, రూట్ q2 రూట్ q, q2 is equal to కూడా ఎంత, రూట్ q టోటల్ హోల్ స్క్వేర్. అప్పుడు స్మాల్ q is equal to q స్క్వేర్ డివైడెడ్ బై రూట్ q ఎన్ని ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి కాబట్టి 2 రూట్ q హోల్ స్క్వేర్. అప్పుడు q is equal to q స్క్వేర్ బై దీన్ని ఏం రాసుకోవచ్చండి, 4q రాయచ్చా, అప్పుడు q గెట్ క్యాన్సల్, దెన్ q is equal to ఎంత, q by 4. ఈ ఆన్సర్ కరెక్టా, ఈ ఆన్సర్ కరెక్టా అనేది క్వశ్చన్ మార్క్. రాంగ్. ఎందుకు రాంగ్ ఇక్కడ? సో ఇది కంపల్సరీ ఏం కావాలండి, ఇక్కడ నెగిటివ్ కావాలి. అదే కదా మనం చెప్పుకున్నది. ఇది షార్ట్ ట్రిక్ ఏంటిది, ఇక్కడ మైనసే కదా. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాం కాబట్టి q ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ q/4. ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అండి మీరు. ఇది ఒక్క షార్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే. అయితే జనరల్ గా ఇక్కడ మీరు PYQ చూస్తే ఓన్లీ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్, ఏ డిస్టెన్స్ దగ్గర ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు దేని మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటుందో అందరు తీసుకొని చేస్తారు. కానీ ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్, ఇంతవరకు ఈ మోడల్ రాలేదు. స్కోప్ ఉన్నది, రావడానికి స్కోప్ ఉన్నటువంటి మోడల్ ప్రాబ్లం ఇది. ఓకేనా? సో నౌ లెట్ us the next problem. Yeah, right. 2 point charges 4e and e are fixed at distance a apart. Where should third charge q be placed on the line joining the two charges so that it may be in equilibrium? In which case the equilibrium will be stable or unstable? The very important model. Next ఇది కూడా ఓకేనా. సో అసలు స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఆల్రెడీ నేను నిన్నటి క్లాస్ లో చెప్పాను. ఎవరన్నా నిన్నటి వీడియో కనుక చూడకపోతే అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక్కడ m మాస్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. దీని యొక్క ఒరిజినల్ పొజిషన్ ఇది. నేను ఈ డైరెక్షన్ లో F14 సప్లై చేసిన, ఓకేనా, F14 సప్లై చేసిన. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి మూవ్ అయింది కదా. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ మళ్ళీ ఇక్కడికే వస్తే, ఓకేనా, అది స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉంది. సో ఏ ఈక్విలిబ్రియం, స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉంది. అంటే ఒరిజినల్ పొజిషన్ కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉన్నది. లేదు ఇటే వెళ్ళిపోతుంది అనుకుందాం, ఓకేనా. సో ఇటు వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి వస్తే స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉన్నది. అటే వెళ్ళిపోతాను, లేకుంటే ఇటు వదిలి ఇటు కదిలేసి ఇటు వస్తుంది అనుకోండి, స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉన్నట్టే. సో ఇటు వెళ్తే ఇటే వెళ్ళడం, ఇటు వెళ్తే ఇటే వెళ్ళిపోతే అప్పుడు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉంది. సో ఇక్కడ ఇది స్టేబులా అన్స్టేబుల్ అని కూడా ఇంతవరకు ఈ మోడల్లో PYQ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఆ మోడల్ అడుగుతలేడు, కానీ అడిగేటువంటి స్కోప్ ఉన్నది. కాబట్టి ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్, ఓకేనా. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ త్రివేణిలో అవైలబుల్ గా ఉంటాయండి. 100% నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు కంపల్సరీ దీని మీద వర్క్ చేయండి. 100% JEE 2026 లో సక్సెస్ అవుతారు, ఓకేనా. సో నౌ లెట్ us we start. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేబుల్ అండ్ అన్స్టేబుల్, ఓకేనా, isn't it? Then you can write first question. చూడండి ఇక్కడ, సరే స్టేబుల్ అన్స్టేబుల్ తర్వాత చూద్దాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఇక్కడ joining the two charges so that it may be in equilibrium, in which case the equilibrium will be stable and in which unstable అంటాడు. ఫస్ట్ థర్డ్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో ఏంటి ఇక్కడ, ఒకటి 4e, ఓకేనా అండి. ఒకటి ఏంటిదండి ఇక్కడ 4e, ఒకటి ఏంటిది ఇక్కడ 4e చార్జ్. ఇంకోటి ఏంటిదండి ఇక్కడ ఈ చార్జ్, అవునా. డైరెక్ట్ యూ కెన్ యూస్ షార్ట్ ట్రిక్. థర్డ్ చార్జ్ స్మాల్ q, సారీ ఇక్కడ దీని దగ్గర కదా, ఇక్కడ తీసుకుంటాం. ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత r-x, ఈ డిస్టెన్స్ ఎంత r. ఈ స్టోరీ అంతా చెప్పిందే, మళ్ళీ చెప్పడం ఉండదండి, ఓకేనా. సో అప్పుడు షార్ట్ ట్రిక్ q is equal to what is the formula, what is the short trick, come on tell me. Here q is equal to q1 capital Q2 divided by root q1 plus root q2 whole square, ఓకేనా, root q2 whole square.
క్లియర్? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ Q1 is equal to 4E. Q1 మనం డయాగ్రామ్ లో తీసుకున్నది చూసుకోండి ఒకసారి. సో డయాగ్రామ్ లో ఎలా తీసుకున్నాం, ఇక్కడ ఇది Q2 అనుకున్నాం, ఇది Q1 అనుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి X అనుకున్నాం కదా, అవునా? సో అప్పుడు ఇది 4E అవుతుంది, ఇది E అవునా? అంటే Q1 is equal to 4E, Q2 is equal to ఎంత అండి ఇక్కడ E. ఓకేనా? సో రైట్, 4E into E, ఓకేనా, root 4E plus root E total whole square, isn't it? Total whole square. You can substitute, simplify. Q is equal to 4E into E, 4E square. ఓకేనా, 4E square. root 4E, దీన్ని ఏం రాసుకోవచ్చండి, 2 root E రాయొచ్చా? root 4 యొక్క root 4 అంటే ఎంత 2, అప్పుడు ఎంత అండి ఇక్కడ root E whole square. అప్పుడు Q is equal to 4E square. root E కామన్ తీద్దాను బ్రాకెట్ లోపల, root E కామన్ తీస్తే ఏమన్నదండి ఇక్కడ 2 plus 1 total whole square, అవునా? అప్పుడు Q is equal to 4E square by square రెండింటికి అప్లై చేస్తే ఇక్కడ E ఉంటది, ఓకేనా? అప్పుడు 2 plus 1 3 whole square అంటే ఎంత అంటే ఇక్కడ 9. అప్పుడు E గెట్ క్యాన్సల్. అప్పుడు Q is equal to ఎంత వచ్చిందండి, సింపుల్ గా 4E by 9. ఇన్ని స్టెప్స్ అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు, నేను చెప్పేటప్పుడు ఆ విధంగా చెప్తాం. సో మైనసా ప్లస్సా, మైనస్, కంపల్సరీ మైనస్. ఇది థర్డ్ చార్జ్డ్ పార్టికల్ యొక్క మాగ్నిట్యూడ్. పొజిషన్ అడిగింది అనుకుందాం, పొజిషన్ కి షార్ట్ ట్రిక్ ఏంటిదండి, ఎక్స్ట్రా పేజ్ ఇచ్చాను, ఒక నిమిషం, ఎక్స్ట్రా పేజ్ ఇచ్చిన. పొజిషన్ అడిగింది అనుకుందాం, ఓకేనా? సో పొజిషన్ అడిగితే పొజిషన్ తీసుకుంటే పొజిషన్ కి షార్ట్ ట్రిక్ ఏంటండి, పొజిషన్ కి షార్ట్ ట్రిక్ పొజిషన్ షార్ట్ ట్రిక్ ఫార్ములా రెండు పాజిటివ్, రెండు కూడా ఏంటి ఇక్కడ పాజిటివ్. ఇక్కడ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి, స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, X is equal to formula, position formula, X is equal to root Q1 by root Q2 plus root Q1 into R. ఓకేనా? స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ కదా మనకి ఇక్కడ, అంటే ఎంత, X is equal to root E divided by 4E plus root E into R. ఆరా ఏ ఇచ్చాడా, ఏ ఇచ్చాడండి, ఏ తీసుకోండి ఇక్కడ, ఓకేనా? అప్పుడు అంతే కదా, ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ అయితే మన ఇష్టం, పెద్దగా దాంతో వచ్చేది ఇబ్బంది ఏం లేదు. అప్పుడు X is equal to root E divided by, ఓకేనా, దీని ఏం రాసుకోవచ్చండి, 2 root E plus root E, అవునా? ఈ కదా ఇది, ఓకే. సో X is equal to root E divided by root 4 కదా, root 4E అంటే ఏమైతుంది, 2 root E తర్వాత root E into distance A. అప్పుడు X is equal to root E కామన్ తీస్తే, అవునా, 2 plus 1 అంటే ఎంత అండి ఇక్కడ 3 into A. అప్పుడు ఈ root E క్యాన్సల్. అప్పుడు X is equal to ఎంత అండి ఇక్కడ A by 3. సో అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి X అనుకున్నాం, ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందండి మనకు A by 3 అయితే ఇదేమైతుందండి 2A by 3. అంటే ఈ నుండి A by 3 డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్ ఫామ్ అయితే, అదే చార్జ్ ని 4E నుండి ఎంత డిస్టెన్స్ లో తీసుకోవాలి, 2A by 3 డిస్టెన్స్ లో తీసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ నేను ఈక్విలిబ్రియం పొజిషన్ ఫైండ్ అవుట్ చేసిన, చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసిన, దాని యొక్క మాగ్నిట్యూడ్ కూడా ఫైండ్ అవుట్ చేసిన. యాక్చువల్లీ ఇందులో మాగ్నిట్యూడ్ అడగలేదు, కాకపోతే నేను ఫైండ్ అవుట్ చేసిన. సో ఫైనల్ గా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటిది, ఇక్కడ స్టేబులా అన్స్టేబులా, దట్ ఈస్ అవర్ క్వశ్చన్. ఓకేనా, ఇది స్టేబులా అన్స్టేబులా అనేది చెప్పాలి మనం. ఓకే, సో నౌ లెట్ us ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది నెక్స్ట్ ప్రాబ్లం కూడా
దీన్ని బేస్ చేసుకునే మనం చెప్తాము. ఇక్కడ ఫైనల్ గా మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇదేంటిదండి, ఇక్కడ 4e. ఓకేనా, లేదు అంటే ఇట్లా తీసుకుందాం, ఈజీగా ఉంటది. ఓకే, ఇలా తీసుకుందాం. ఇది సరే ఎట్లయినా మంచిదే. 4e ఇంకోటి ఏంటిది ఇక్కడ e. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ తీసుకుంటే చాలా జాగ్రత్త చూడండి. ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది అక్కడ a/3. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి ఇక్కడ 2a/3. ఓకేనా, సో టోటల్ డిస్టెన్స్ ఏనే కదా మనకు వచ్చింది అక్కడ, రైట్. ఇప్పుడు ఇది స్టేబులా అన్స్టేబులా అనేది కావాలి. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా చూడండి, పదే పదే చెప్తున్నా అండి. ఇక్కడ ఇప్పుడు ఇది 4e అంతేనా, ఇది e. ఇప్పుడు ఈ q అనే చార్జ్డ్ పార్టికల్ ని, ఓకేనా, స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటిదండి, ఒరిజినల్ పొజిషన్ కి రావాలి. అప్పుడు ఈ 4e ఈ q ని ఏం చేస్తుందండి, ఇటు మూవ్ చేస్తుందా? 4e q ని ఏం చేస్తుంది, ఇక్కడ రిపెల్ చేస్తుంది అనుకున్నాం. అప్పుడు రిపెల్ చేసినప్పుడు ఈ q చార్జ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుందా? అంటే ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుందా? ఓకేనా, మరి ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు, ఓకేనా, అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డిస్టెన్స్ కాదు, స్మాల్ డిస్టెన్స్ x ఇటు మూవ్ అయింది, ఈ పొజిషన్ నుండి ఇటు మూవ్ అయింది. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇటు x మూవ్ కావడం వల్ల డిస్టెన్స్ ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. సో f ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది r² కదా, అవునా? f ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది r². మరి ఈ 4e వలన ఈ q చార్జ్ ఇటు మూవ్ అయితే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ పెరిగినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైతుంది, ఏ డిస్టెన్స్ 4e కి q కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ పెరిగింది. అప్పుడు e కి q కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమైతుంది, తగ్గుతుంది కదా. అప్పుడు f ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² కదా. మరి ఈ డిస్టెన్స్ పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేసినటువంటి ఫోర్స్ ఏమనుకుంటానా, F1. ఇది దీనిపై అప్లై చేసినటువంటి ఫోర్స్ ఏమనుకున్నాం ఇక్కడ, F2. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కదా. మరి డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఫోర్స్ ఏమైతుందండి, తగ్గుతుంది. అవునా, అంటే ఈ డైరెక్షన్ లో వర్క్ చేసేటువంటి ఫోర్స్ ఏమైతుంది, ఇక్కడ తగ్గుతుంది. మరి ఈ ఫోర్స్ తగ్గిందండి అంటే ఈ ఫోర్స్ ఏమైంది, పెరిగింది. అంటే ఇది ఇటు మూవ్ అయితే దీన్ని ఇది ఏం చేస్తుంది, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కి తీసుకెళ్తాను. దట్ ఈస్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం, isn't it? దట్ ఈస్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం. క్లియర్? మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ, రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది 4e, ఓకేనండి, ఇది 4e, ఇది e. ఇది యాక్చువల్ గా ఈ పొజిషన్ దగ్గర మనకు ఈక్విలిబ్రియం లో ఉన్నది. ఎక్కడ, ఫ్రమ్ e x is equal to a/3, ఫ్రమ్ 4e x is equal to 2a/3 దగ్గర ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నది. ఇది స్టేబులా అన్స్టేబులా అది డిసైడ్ చేయాలి, ఓకేనా. సో దాని గురించి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, అంటే ఈ క్యూని నేను ఇక్కడికి మూవ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ చేసిన అంటే ఆల్రెడీ ఈ డిస్టెన్స్ ఉన్నది, ఇది కొంత మూవ్ అయిందంటే ఈ డిస్టెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఆ ఫోర్స్ F1 ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఈ డైరెక్షన్ లో వర్క్ చేసే ఫోర్స్ ఏమైంది, ఇక్కడ తగ్గింది. ఆటోమేటికల్లీ ఈ డిస్టెన్స్, మరి ఇది ఈ డిస్టెన్స్ పెరిగిందంటే ఈకి క్యూకి ఉన్న డిస్టెన్స్ ఏమైంది, ఇక్కడ తగ్గింది కదా, అవునా. అప్పుడు ఆర్ తగ్గితే ఎఫ్ ఏమైతుంది, పెరుగుతుంది. అంటే ఎవరు ఎక్కువ అవుతాను, ఇక్కడ F2 ఎక్కువ అవుతాను, ఎవరు తక్కువ అవుతాను, F1. అంటే నువ్వు ఇటు మూవ్ చేస్తే ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ పెరిగి అప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తుంది, అది ఎగ్జాక్ట్ పొజిషన్ లోకి వస్తుంది. దట్స్ వై దట్ ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి స్టేబుల్ ఈక్విలిబ్రియం, isn't it? స్టేబుల్ ఈక్విలిబ్రియం. క్లియర్? ఒకవేళ అది రాలేదనుకోండి అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అవుతుంది, ఓకేనా. రాకపోతే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అవుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది 4e, ఓకేనా, ఇది e.
ఒకవేళ నేను ఇక్కడ మైనస్ క్యూని తీసుకున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఎవరిని తీసుకున్నా, ఇక్కడ నేను మైనస్ క్యూని తీసుకున్నా. అప్పుడు మైనస్ క్యూని తీసుకుంటే ఈ 4e మైనస్ క్యూని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటది. అంటే ఈ డైరెక్షన్ లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంతేనా? మైనస్ క్యూని ఈ డైరెక్షన్ లో, అంటే ఇది ఏంటిది, ఇక్కడ ఈ ఫోర్స్ ఇక్కడ ఎంత, F1, ఓకేనా? సో అప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది కదా, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? మరి ఈ డైరెక్షన్ లో ఎవరున్నారండి, ఇక్కడ F2 ఉన్నది, అవునా? ఈ డైరెక్షన్ లో ఎవరున్నారు, ఇక్కడ F2 ఉన్నది. మరి ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయినప్పుడు అప్పుడు ఈ డిస్టెన్స్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గింది. మరి డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ ఏం కావాలా, ఇంక్రీజ్ కావాలా. అప్పుడు F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² కదా. అప్పుడు ఈ ఫోర్స్ ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఎటు వెళ్ళిపోతాను, ఇటు వెళ్ళిపోతాను కదా, అవునా? ఈ ఆబ్జెక్ట్ ఎటు వెళ్ళిపోతుంది, ఇటువైపు వెళ్ళిపోతాను, అవునా? సో అప్పుడు ఈ డైరెక్షన్ లో రావడానికి అక్కడ స్కోప్ లేదు. ఎవరికి? మైనస్ క్యూ ఛార్జ్ కి. అర్థమైందా? మైనస్ క్యూ ఛార్జ్ అనేది మళ్ళీ ఎక్కడికి రావాలా, ఇక్కడికి రావాలా, మళ్ళీ ఇక్కడికి రావాలా. లేదంటే ఒక పని చేయండి, రైట్ సైడ్ మూవ్ చేయండి, మీ ఇష్టం, ఎట్లనే చేసుకోవచ్చు. ఇక్కడ 4e, జాగ్రత్త వినండి, 4e ఇది e, అవునా? సో ఇప్పుడు ఇది యాక్చువల్ పొజిషన్ కదా. ఈ డైరెక్షన్ లో ఎవరు అనుకుంటాం, F1, అవునా? మైనస్ క్యూని ఈ డైరెక్షన్ లో ఎవరు, ఇక్కడ F2 అనుకున్నాం, ఓకేనండి? ఈ డైరెక్షన్ లో F2. నేను ఇటువైపు మూవ్ చేశాను, రైట్ సైడ్ మూవ్ చేస్తాను. రైట్ సైడ్ మూవ్ చేస్తే డిస్టెన్స్ ఏమైంది, డిస్టెన్స్ ఏమైంది, డిక్రీజ్ అయింది, ఓకేనా? సారీ, డిస్టెన్స్ ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే, ఓకేనా, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఫోర్స్ ఏమైతుంది, అక్కడ డిక్రీజ్ అవుతుంది. మరి ఫోర్స్ డిక్రీజ్ కావడం వల్ల ఇది ఇటువైపు వస్తుందా, ఇటువైపు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా, లేదు. ఎందుకంటే ఇక్కడ F2 ఎక్కువ అవుతుంది. ఎందుకు? F2 యొక్క డిస్టెన్స్ తక్కువ, డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఫోర్స్ ఎక్కువ. అంటే ఇటు మూవ్ చేస్తే ఈ మైనస్ క్యూని ఇటే లాక్కుంటుంది అది, కాబట్టి ఇటువైపు వస్తుందా, అది రావట్లేదు. కాబట్టి అది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉన్నది. సింపుల్ గా షార్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఒక పాజిటివ్ చార్జ్ మనం తీసుకున్నప్పుడు, ఓకేనా, అది స్టేబుల్ ఈక్విలిబ్రియం అవుతుంది. అదే రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఒక నెగటివ్ చార్జ్ మనం తీసుకుంటే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అవుతుంది. ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఇది స్టేబుల్ అంటే ఏంటిది, అన్స్టేబుల్ అంటే ఏంటిదని ఇక్కడ చెప్తుంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమే, ఓకేనా? టూ స్మాల్ బీడ్స్ హ్యావింగ్ పాజిటివ్ చార్జెస్, ఏంటిదండి ఇక్కడ, ఒకటి 3q, ఇంకోటి ఏంటిది ఇక్కడ q, ఆర్క్ q, స్మాల్ q are fixed at the opposite ends of a horizontal insulating rod extending from the origin x is equal to 0 to x is equal to d. ఇవి రెండు సింపుల్ గా చెప్పాలంటే d డిస్టెన్స్ లో ఉన్నాయండి, అర్థమైందా? ఏ డిస్టెన్స్ లో ఉన్నాయి, ఇక్కడ d డిస్టెన్స్ లో ఉన్నాయి, సింపుల్, ఓకే, రైట్. ఫ్రమ్ ది ఆరిజిన్ as shown in the figure, a third small charged bead is free to slide on the rod. సో ఇప్పుడు ఈ q తీసుకుంటే ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది. At what position is the third bead in equilibrium? Can it be in stable equilibrium or not? Yes, చెప్పచ్చు డైరెక్ట్ గా. ఇచ్చింది ఏంటిది, పాజిటివ్ చార్జ్, ఓకేనా? మనకు ఉన్నటువంటి చార్జెస్ ఏంటి, ఇక్కడ ఒకటి 3q, ఇంకోటి ఏంటిది q. రెండు పాజిటివ్ చార్జెస్ మధ్య ఇంకొక పాజిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు స్టేబులా అన్స్టేబులా? ఎగ్జాక్ట్లీ స్టేబుల్, ఎగ్జాక్ట్లీ స్టేబుల్, isn't it? So now let us, we wish to find the position. ఓకే, పొజిషన్ కి షార్ట్ ట్రిక్ ఏంటిది, స్మాలర్ చార్జ్ ఏమనుకుంటాం మనం x, అప్పుడు ఏమైతుంది, d మైనస్ x అవుతుంది, అవునా? సో అప్పుడు పొజిషన్ తీసుకుంటే పొజిషన్ ఫార్ములా ఏంటిదండి, రూట్ q1 బై రూట్ q1 ప్లస్ రూట్ q2 ఇంటూ డిస్టెన్స్ ఎంతండి, ఇక్కడ d. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ చార్జ్ కదా, అంటే ఎంత, రూట్ q బై ఇది ఎంత అండి, రూట్ 3q ప్లస్ q2 ఎంత, రూట్ q ఇంటూ d. సో దెన్ హియర్ x ఈజ్ ఈక్వల్ టు
ఓకే, x is equal to root q by ఇక్కడ రూట్ q కామన్ తీస్తే ఏముంటుందండి ఇక్కడ √3 ప్లస్ 1 q గెట్ క్యాన్సల్ ఇంటూ d ఉన్నదండి ఇక్కడ. అప్పుడు x is equal to వాట్ ఇస్ దట్ d by √3 ప్లస్ 1. ఓకేనా, అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడ ఉంటది, x is equal to d by √3 ప్లస్ 1 పొజిషన్ లో ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంటది, ఈక్విలిబ్రియం లో ఉంటది. ఆ పొజిషన్ దగ్గర x ఏ చార్జ్ నుండి స్మాల్ q నుండి. మరి 3q నుండి ఎంత ఏ పొజిషన్ లో ఉంటది అంటే d మైనస్ ఎక్స్. దట్స్ ఇట్, d మైనస్ ఎక్స్. అప్పుడు d మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి d బై √3 ప్లస్ 1. అప్పుడు d కామన్ తీసేయండి, అప్పుడు 1 మైనస్ √3 ప్లస్ 1 కదా. అప్పుడు ఎల్సిఎం ఎంత అండి, అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎల్సిఎం ఎంత √3 ప్లస్ 1 అంటే ఇక్కడ ఏమైతుంది √3 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సల్. ఓకేనా, నో 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 d మైనస్ ఎక్స్ కదా ఇది. ఓకే సారీ, ఏంటండి d మైనస్ d మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు d. అప్పుడు d ఆఫ్ ఎంత ఇక్కడ √3 బై √3 ప్లస్ 1. అప్పుడు ఇంకా d మైనస్ ఎక్స్ ని ఎలా రాయొచ్చు ఇక్కడ √3d by √3 plus 1. This is the position. Is it stable or unstable? Stable. Clear? Next problem. The very important problem. The very important problem. The very important problem. What is that? Two small particles charged with equal positive charges. Equal positive charges. Each are fixed apart at a distance to a. Another small particle having a charge q lies midway between the fixed charges. Automatically అది midway నే ఉంటది. ఎందుకు, రెండు మనం తీసుకున్నటువంటి పార్టికల్స్ యొక్క చార్జెస్ ఏమంటున్నాడు ఇక్కడ q అంటున్నాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకు తెలిసింది అదే కదా. ఓకేనా, సో ఏంటి ఇది ఒకటి q, ఇది ఇంకోటి ఏంటిది q. థర్డ్ చార్జ్ ని ఎగ్జాక్ట్ గా నేను ఎక్కడ తీసుకోవాలా, మిడిల్ లో తీసుకోవాలి. కానీ టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిందండి ఇక్కడ 2a ఇచ్చింది. ఓకేనా, టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చింది ఇక్కడ 2a. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత a, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత a. ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి, అర్థమైందా, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి బిడ్డ రెండు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫర్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ రిలేటివ్ టు a along the line joining the fixed charges the middle charge executes SHM if it is positive. For small lateral displacement, it executes SHM if it is negative. Compare the frequencies of oscillations in the two cases. The very important problem, the single problem andi. So చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ ఆల్రెడీ జేఈలో వస్తున్నాయి. ఓకేనా, సో మనం షార్ట్ ట్రిక్ ఎట్లా యూజ్ చేస్తాం చూడండి. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దాని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసుకోవచ్చు. ఎలా, ఓకే. సో నౌ లెట్ us, this is the position. Then what is the position of the third charged particle? Exactly what? 2a by 2. Then position is what? At a. Okay, position is what? At a. ఎందుకు రెండింటి షార్ట్ ట్రిక్, రెండింటి యొక్క మాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడ ఉంటుంది 2a అన్నప్పుడు by 2 అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ ఎక్కడ ఉంటుంది a దగ్గర ఉంటుంది. సో ఇది కాదు ఇక్కడ అడిగింది, SHM గురించి మనం మాట్లాడతాము. SHM గురించి మనం ఐడియా ఉంటే మీకు గుర్తుంటే సింపుల్ పెండ్యులం ఫస్ట్ ఇయర్ లో ఆసిలేషన్ చాప్టర్ లో సింపుల్ పెండ్యులం గుర్తుందా. సో అక్కడ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తారు, t is equal to 2π into √L/g. ఇక్కడ కూడా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటానండి, ఇక్కడ ఎగ్జిక్యూట్స్ SHM. అఫ్ కోర్స్ ఇక్కడ దీనిలో క్వశ్చన్ కూడా నేను కలిపేస్తున్నా, టైం పీరియడ్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమని అంటే కంపల్సరీ టైం పీరియడ్ కావాలి, ఎందుకంటే రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ, అంతే కదా. కాబట్టి సో ఇండైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ అడిగిందంటే అక్కడ టైం పీరియడ్ అక్కడ అడిగినట్టే. కాబట్టి టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఇది వేరండి. ఇక్కడ కూడా ఏంటిది స్టేబుల్ అంటే ఏంటిది, ఇటు వెళ్తాంది ఇటు వస్తుంది, ఇటు వెళ్తాంది ఇటు వస్తుంది, అంటే ఇక్కడ ఆసిలేషన్ చేస్తుంది అని అంటే కదా. ఓకేనా, ఇక్కడ ఇది కూడా ఆసిలేషన్ చేస్తుంది అన్నట్టే కదా. మరి దాని యొక్క టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. కానీ డిఫరెన్స్ ఏంటిది ఇక్కడ, ఒకటేమో అలాంగ్ ద లైన్ ఒక చార్జ్ ఇట్లా మూవ్ అవుతుంది, ఒకటి ఇలా మూవ్ అవుతుంది. చెప్దాం
ఎలా అనేది. సో అప్పుడు ఇక్కడ ఫార్ములాలు గుర్తుందా, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. అప్పుడు టైం పీరియడ్ ఫార్ములా t ఈజ్ ఈక్వల్ టు ఎంత బేటా, t ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా, t ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా. మనకు ఒమేగా తెలిస్తే ఎవరు వస్తారండి ఇక్కడ, టైం పీరియడ్ వస్తుంది. టైం పీరియడ్ తెలిస్తే ఫ్రీక్వెన్సీ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ కదా, ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ జస్ట్ ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు మనకు దీని నుండి మనకు కావాల్సింది మెయిన్ గా ఏంటిదండి, ఇక్కడ టైం పీరియడ్ కావాలి, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ, రైట్. సో ఇది క్యూ, ఓకేనా. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇంకొక చార్జ్ ఇక్కడ క్యూ, ఓకేనా. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అండి, ఇక్కడ ఏ అవుతుంది, ఈ డిస్టెన్స్ ఏ బై 2 కాదు, ఎందుకంటే ఇచ్చినటువంటి డిస్టెన్స్ ఎంత 2a, ఓకేనా. ఇది క్యూ చార్జ్ ఇక్కడ ఉంది బేట, చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ క్యూ చార్జ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఏదైతే ఈ థర్డ్ చార్జ్డ్ పార్టికల్ అంటున్నానో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డిస్టెన్స్ మీకు అర్థం కావడానికి చూపిస్తాను, కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నది, అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఎక్స్. అప్పుడు ఈ క్యూ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఏ, ఆల్రెడీ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ఏ ప్లస్ ఎక్స్. అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ రాయచ్చా, క్యాపిటల్ క్యూ. అప్పుడు ఆ ఫోర్స్ ఏమనుకుంటానా, F1 is equal to some constant k into capital Q small q by a plus x whole square. అర్థమైందా. మరి ఈ క్యూ ఇక్కడికి వస్తే ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఇదే కదా, అవునా, ఓకేనా అండి. ఇప్పుడు ఈ క్యూ ఇక్కడికి వస్తే ఇది రిమైనింగ్ డిస్టెన్సా. మరి ఈ సెంటర్ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఏ, ఇక్కడ నుండి ఇక్కడికి ఏ అయితే ఇది ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయితే ఏ ప్లస్ ఎక్స్ అయితే ఈ డిస్టెన్స్ ఏమైతుంది ఏ మైనస్ ఎక్స్ అవుతుంది, అవునా. అప్పుడు ఈ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత F2, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత F1. అప్పుడు F2 రాద్దాం, F2 ఎవరెవరికి మధ్య, స్మాల్ క్యూ కి క్యాపిటల్ క్యూ. అప్పుడు F2 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ క్యూ డివైడెడ్ బై a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. Isn't it? Which one is more, F1 or F2? Come on, tell me. According to Coulomb's law, F is inversely proportional to the R square. Okay na? F is inversely proportional to the R square. మరి F అనేది inversely proportional to R square అయినప్పుడు ఈ రెండిట్లలో డిస్టెన్స్ a plus x ఎక్కువనా a minus x ఎక్కువనా, a plus x ఎక్కువ, కాబట్టి ఈ ఫోర్స్ తక్కువ, కాబట్టి ఫోర్స్ ఎక్కువ. Then finally we can write F2 is greater than F1. Isn't it? F2 is greater than F1. So now let us, so the net force, then F is equal to, what is that here, F2 minus F1. Actually vector notation రాయాలి, magnitude తీసుకుంటాను నేను. Then you can write total, physics is over, mathematics start. Then F2 is equal to what, k into capital Q into small q by a minus x whole square minus F1 is equal to k into capital Q by a plus x whole square. ఓకేనా, కామన్ తీసేయండి. అప్పుడు F is equal to k into capital Q small q divided by 1 minus a minus x square whole square 1 by a plus x whole square. ఓకేనా, టోటల్ మ్యాథమెటిక్స్. సో అప్పుడు F is equal to k q q divided by, దీన్ని ఏం రాసుకోవచ్చండి, a plus x whole square LCM a minus x whole square. అప్పుడు a minus x cancel అయిపోతే అప్పుడు ఏముంటది, a plus x whole square minus of a minus x whole square. దీన్ని ఏం రాయొచ్చండి ఇక్కడ, a plus b whole square minus of a minus b whole square. ఓకేనా. సో మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ పేజ్. ఓకేనా. సో ఏమొచ్చింది అక్కడ, సో ఏమొచ్చిందండి ఇక్కడ, F is equal to some constant k q. ఓకేనా, a minus x a plus x వచ్చిందా ఫస్ట్, a plus x whole square అంతేనా, a plus x whole square minus of a minus x whole square. ఓకేనా అండి. అప్పుడు kq, అప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుందండి, 4a plus x కదా, 4ax డివైడెడ్ బై కింద a plus x హోల్ స్క్వేర్ ఉన్నది, a minus x హోల్ స్క్వేర్ ఉన్నది.
అప్పుడు దీన్ని ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ కు టోటల్ హోల్ స్క్వేర్ రాయొచ్చా? అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా? అప్పుడు ఏమైతుందండి? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి టోటల్ గా హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత మీకు వచ్చేది అది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇంకొక ఇక్కడ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ లో ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో ఇది డిస్టెన్స్ ఏ కదా, నేను మూవ్ చేసిన డిస్టెన్స్ ఎక్స్ కదా. ఈ ఏ తోటి కంపేర్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ చాలా తక్కువ కదా. అప్పుడు ఇక్కడ ఒక కండిషన్ మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఏంటి ఆ కండిషన్ అంటే ఎక్స్ ఈస్ వెరీ వెరీ లెస్ దెన్ ఏ. ఓకేనా? ఎక్స్ ఈస్ వెరీ వెరీ లెస్ దెన్ ఏ. మరి ఎక్స్ వెరీ వెరీ లెస్ దెన్ ఏ కదా, మరి ఎక్స్ ఏ తక్కువ అయితే ఎక్స్ స్క్వేర్ ఇంకా తక్కువ కదా, అవునా? సో అప్పుడు ఏం రాసుకోవచ్చండి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూ క్యూ డివైడెడ్ ఇంటూ 4ax. అప్పుడు ఎక్స్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తే ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఉందా? ఏ క్యాన్సల్. ఈ ఎక్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి, రెండు టర్మ్స్ ని కంపేర్ చేసినప్పుడు మాత్రమే. ఇక్కడ ఏని ఎక్స్ ని కంపేర్ చేస్తాను కాబట్టి ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తాను. ఓకేనా? అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూ క్యూ బై ఏమున్నదండి ఇక్కడ 4x బై ఏ క్యూ. ఓకేనా? అప్పుడు దీన్ని రాస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4kq³ బై ఏ క్యూబ్ ఇంటూ ఎక్స్. క్లియర్? సో న్యూటన్ అంకుల్ ఏం చెప్పినాడు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఓకేనా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ తీసుకుంటే 4kq³ బై ఏ క్యూబ్ ఇంటూ ఎక్స్. ఓకేనా? అప్పుడు కన్ఫ్యూజ్ కావద్దండి, ఇక్కడ ఏ డిస్టెన్స్ రెండు అయినాయి. సరే టర్మ్ చేంజ్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. 4kq³ బై MA³ ఇంటూ ఎక్స్. ఓకేనా? ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మళ్ళీ ఏంటి ఇక్కడ? ఈ ఎక్స్ ని తర్వాత ఏని కంపేర్ చేద్దాం. ఎలా? ఇప్పుడు ఇది క్యూ, ఇది ఇంకొక క్యూ, ఇది క్యూ. ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్ డిస్టెన్స్ అయింది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైందండి? ఏ ప్లస్ ఎక్స్ అయిందా, అవునా? ఈ చార్జ్డ్ పార్టికల్ ఇటు మూవ్ అవుతా అంటే ఇది ఇటు రానిస్తుందా? ఎందుకంటే ఈ ఫోర్స్ ఎక్కువ కదా, కాబట్టి అది డీసెలరేట్ అవుతా ఉంటాయి కదా. దాని యొక్క యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంటే యాక్సిలరేషన్ ఇటు ఉంటుంది కదా. కాబట్టి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మైనస్. క్లియర్? దట్స్ వై దట్ ఈస్ కంపేరింగ్ విత్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ తోటి కంపేర్ చేయండి. ఎందుకంటే మనకు టైం పీరియడ్ కావాలి కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుందండి? ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ హియర్ 4kq³ బై m³. ఓకేనా? ఏ ప్లేస్ లో ఏ ఉన్నది, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఉన్నది, ఒమేగా మైనస్ మైనస్ ఉన్నది, ఒమేగా స్క్వేర్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √4kq³ బై m³. దిస్ ఈస్ ఒమేగా. సో ఇన్ కేస్ ఆప్షన్లలో మనకు ఎప్సిలాన్ నాట్ అని కనిపించింది అనుకోండి, అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ కదా అలా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఆ లెవెల్లో వెళ్ళట్లేదు. సో జస్ట్ t ఈజ్ ఈక్వల్ టు ఎంత బెట 2π బై ఒమేగా. then t is equal to 2π by omega. Omega is equal to 4kq by m^3. ఓకేనా? అప్పుడు టైం పీరియడ్ మనం తీసుకుంటే t is equal to 2π into √m^3 by 4kq³. This is the time period. ఓకే? ఎప్పుడు హారిజంటల్ లైన్ వెంబడి థర్డ్ చార్జ్డ్ పార్టికల్ ఎప్పుడైతే మూవ్ చేస్తున్నామో, అంటే ఎక్స్ డిస్టెన్స్ ఇటు మూవ్ చేస్తానమో, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ చేయడం వల్ల F1 తగ్గి F2 పెరగడం వల్ల మళ్ళీ చార్జ్డ్ పార్టికల్ ఇటు వెళ్ళిపోయింది. మళ్ళీ అటు వెళ్ళినటువంటి చార్జ్డ్ పార్టికల్ మళ్ళీ ఎటు వస్తుంది? ఇటు వస్తుంది. మళ్ళీ ఏమైతుంది? ఇక్కడ F1 తగ్గుతుంది, F1 తగ్గి మళ్ళీ F2 పెరగడం వల్ల మళ్ళీ. సో దట్స్ వై దట్ చార్జ్డ్ పార్టికల్ ఈస్ వాట్ ఇస్ దట్ హియర్ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఎందుకంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. ఒక కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయింది కదా, కాబట్టి సో అది SHM లో ఉంటుంది. మరి SHM లో ఉన్నది కాబట్టి కంపల్సరీ ఓకేనా, దానికి టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ ఏంటిది? ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 2π into √m^3 బై ఓకేనా. ఏ ఎవరండి ఇక్కడ? చాలా జాగ్రత్తగా అండి. ఇక్కడ ఏ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ పార్టికల్, నాట్ టూ చార్జ్డ్ పార్టికల్, డిస్టెన్స్ ఫ్రమ్
క్యాపిటల్ క్యూ టు స్మాల్ క్యూ. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ క్యాపిటల్ క్యూస్ 2a, ఇది a, ఇది యాక్సిలరేషన్ అనుకోవద్దండి, a అనేది డిస్టెన్స్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్, అందులో సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే ఒక్కసారి మనం ప్రీవియస్కి వెళ్ళిపోతే, పేజ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది ఇక్కడ, యా నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫర్ స్మాల్ lateral displacement it executes SHM if it is negative value. If it is negative value. Clear? సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం, దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. సింపుల్ అండి, చాలా సింపుల్ గా అయిపోతుంది, దీనికంత ఎక్కువ టైం కూడా తీసుకోదు. రైట్, ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మీకు డెరివేషన్ అంతా అవసరం లేదు. డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకుని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు దీని మీద జైలు అడిగిండు, పీవైక్యూ చేసేటప్పుడు మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలుస్తుంది. ఓకేనా? దట్ ఈస్ అవర్ త్రివేణి. ఓకేనా? నెక్స్ట్, సో హియర్ Q is the charged particle, isn't it? Q is one charged particle. Okay, right. Q is another. Q is one charged particle and capital Q ఇవి ఆల్రెడీ మనకి ఇచ్చినాయండి, నేను కొత్తగా అక్కడ ఏం చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే మైనస్ క్యూ ఛార్జ్ని తీసుకుంటున్నా. ఓకేనా? మైనస్ క్యూ ఛార్జ్ని నేను ఇక్కడ తీసుకుంటే మైనస్ క్యూకి స్టెబిలిటీ ఉంటుందా? ఎట్టి పరిస్థితులలో ఉండదో ఆల్రెడీ చెప్తున్నాం. రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఒక నెగటివ్ ఛార్జ్ తీసుకుంటే అది స్టేబుల్ గా ఉండదు, అది ఏమవుతుందండి? అన్స్టేబుల్ అవుతుంది. కానీ ఇదే మైనస్ క్యూ ఛార్జ్ ని ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా మూవ్ చేయొచ్చా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా అండి? అర్థమైందా? ఇప్పుడు ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా నేను మూవ్ చేస్తే ఏమైతుంది? ఓకే ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఇది మైనస్ క్యూ, ఇదేంటిది ఇక్కడ ప్లస్ క్యూ. అప్పుడు ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా, క్యాపిటల్ క్యూ మైనస్ క్యూని ఇటు లాక్కుంటుందా? అప్పుడు ఇదే మైనస్ క్యూను ఇటు లాక్కుంటుందా? అంటే ఇటొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది F2, ఇటొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అయినప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఏంటి? ఇదే కదా. దట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఏంటి? ఇదే కదా. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఒరిజినల్ పొజిషన్. దట్స్ వై దట్ ఈస్ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. దట్స్ ఇట్. క్లియర్? సో హియర్ వాట్ ఈస్ దట్? చూడండి, ప్రాబ్లం చేద్దాం. దీనికి కూడా టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇక్కడ నేను ఏమంటున్నా, ఓకే ఇక్కడ క్యాపిటల్ క్యూ చార్జ్ తీసుకున్నా, ఇక్కడ క్యాపిటల్ క్యూ, ఇది సెంటర్, ఇదేంటిది ఇక్కడ మైనస్ క్యూ తీసుకోమని క్వశ్చన్ లో ఇచ్చిండు. అక్కడ నేనేదో ఇక్కడ ఓన్ గా క్రియేట్ చేయట్లేదండి, ఆల్రెడీ క్యూ తీసుకోమని ఇచ్చిండు. అప్పుడు ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది కదా, అవునా? ఈ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం. ఓకేనా? అప్పుడు ఈ పొజిషన్ లో మైనస్ క్యూ ఉంది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, అవునా? అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత? ఏ. ఈ డిస్టెన్స్ ఎంత? ఏ. ఈ డిస్టెన్స్ ఎంత? ఎక్స్. అంతేనా? ఇంత డిస్టెన్స్ తీసుకెళ్ళాం. ఎక్స్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు స్మాల్ ఏ. అర్థమైందా? సో అలాంటి సందర్భంలో ఓకేనా, అప్పుడు ఇక్కడ ఇది టీటా అనుకుందాం. ఓకేనా అండి? క్లియర్? ఇది టీటా అనుకుంటే అప్పుడు ఇది టీటా అవుతే ఇది కూడా టీటా అవుతుంది కదా, అవునా? ఇది ఏ ఎక్స్ అయితే ఇది ఏమవుతుందండి? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అఫ్ కోర్స్ ఇది కూడా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఆ రెండింటి మధ్య ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నది. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అట్రాక్టివ్ ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే F1 అనుకుంటున్నా సమ్ కాన్స్టెంట్ K ఇంటూ క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ q డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు F1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? K ఇంటూ QQ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్.
సిమిలర్లీ F2 కూడా అంటే కదా క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఉన్నది సేమ్ డిస్టెన్స్ ఉన్నది కాబట్టి F2 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొస్తుందండి K క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై A స్క్వేర్ ప్లస్ X స్క్వేర్. సో ఫ్రమ్ దట్ ఈక్వేషన్ హియర్ F1 ఈజ్ ఈక్వల్ టు F2 దట్ ఈజ్ ఈక్వల్ టు F. మరి ఇటు ఒక ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఓకేనా ఇటు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది F1 ఈజ్ ఈక్వల్ టు F ఇటు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది F2 ఈజ్ ఈక్వల్ టు F అవునా అప్పుడు ఈ కాంపోనెంట్ తీసుకుందాం ఇది థీటా కదా అప్పుడు ఇది F అయితే ఓకేనా ఇది F అయితే ఈ కాంపోనెంట్ ఏమవుతుందండి F cos థీటా అవుతుంది ఈ కాంపోనెంట్ ఏమవుతుంది F sin థీటా మరి ఇది F అయితే ఈ కాంపోనెంట్ ఏమవుతుంది F cos థీటా ఈ కాంపోనెంట్ ఏమవుతుంది F sin థీటా. అర్థమైందా అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఫోర్సెస్ ఎన్ని యాక్ట్ అవుతాయి ఇక్కడ 2 ఒకటి F sin థీటా కాంపోనెంట్ ఇంకోటి F sin థీటా కాంపోనెంట్ దట్స్ వై వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ 2F sin theta 2F sin theta isn't it. Now let's move on to the next page here isn't it. Yeah అప్పుడు F net is equal to ఓకేనా అప్పుడు ఏమొచ్చిందండి ఇక్కడ 2F sin theta మరి ఆల్రెడీ మనకి F is equal to వచ్చింది ఇంతకు ముందు F is equal to ఏమొచ్చిందండి some constant K into capital Q by A square plus X square into 2 ఉన్నదండి ఇక్కడ into 2 ఉంది సో F2F అయింది sin theta కావాలి ఓకేనా ఇంతకుముందు డయాగ్రామ్ లో మనం తీసుకుంటే ఇగో sin theta థీటాకి ఆపోజిట్ ఇది ఎంత అండి X ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏమైతుంది X బై అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ఓకేనా యా sin theta is equal to X by under root of A square plus X square bases are equal ఇక్కడ పవర్ వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/2 ఇక్కడ వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1 ఉన్నది కాబట్టి F net is equal to some 2 into K Q Q divided by దీన్ని A square plus X square whole to the power of 3/2 రాయొచ్చా bases are equal powers to be added into X అర్థమైందా సో the condition is X is very very less than A X చాలా తక్కువ X square ఇంకా తక్కువ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే A square whole to the power of 3/2 ఉందా అప్పుడు F net is equal to 2 into so K Q Q divided by ఇది నెగ్లెక్ట్ చేస్తే A square కి whole to the power of ఎంత ఉన్నదండి ఇక్కడ 3/2 ఉన్నది ఓకేనా సో అప్పుడు 2 క్యాన్సిల్ అప్పుడు F net is equal to 2 into X ఉందండి ఇక్కడ 2 into K into Q by ఎంత ఉంది ఇక్కడ A cube into X ఓకేనా అండ్ సిమిలర్లీ F is equal to ma according to Newton second law okay according to Newton second law F is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చండి ఇక్కడ ma is equal to 2K QQ divided by A cube into X అప్పుడు A is equal to రాద్దాం సో 2K QQ by ma cube into X X and A X ఎటు ఉన్నది పైకి ఉన్నది మరి ఈ ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు మైనస్ క్యూ ఇక్కడ ఉన్నది ఈ రెండింటిని ఏం చేస్తుంది ఇది కిందికి లాగుతాను కదా అప్పుడు X ఇటు ఉంటే యాక్సిలరేషన్ ఫోర్స్ డైరెక్షన్ ఫోర్స్ ఇటు ఉన్నది అంటే యాక్సిలరేషన్ కూడా ఫోర్స్ డైరెక్షన్ లోనే ఉంటది కదా కాబట్టి కిందికి ఉన్నది కాబట్టి రెండు ఎట్లున్నాయి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ దట్స్ ఇట్ ప్రాబ్లమ్ ఇస్ ఓవర్ isn't it then so just you comparing this equation A is equal to what minus omega square X then omega is equal to what 2K Q small q divided by ma cube this is what omega square okay now omega is equal to under root of 2K Q small q by ma cube this is what omega just you can observe along the line joining that omega ఏమొచ్చింది 4K Q by ma cube వచ్చింది along the vertical అంటే పర్పెండిక్యులర్ గా మూవ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 2KQ అప్పుడు టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయండి then t is equal to what నానా 2 pi by omega isn't it t is equal to 2 pi by omega అప్పుడు 2 pi by omega 2KQ
డివైడెడ్ బై ఎంఏ క్యూబ్. అవునా, ఎంఏ క్యూబ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ దీన్ని పైకి తీసుకెళ్ళచ్చా? అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎంఏ క్యూబ్ divided by 2k cube. This is the time period of the charged particle. So if it is moving in y direction or in vertical direction, ఓకేనా? అంటే చూడండి, రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మధ్య పాజిటివ్ చార్జ్ తీసుకొని అలాంగ్ ద లైన్ తీసుకుంటే స్టేబుల్ గా ఉంటాను. అదే అలాంగ్ ద లైన్ తీసుకొని మైనస్ క్యూను మూవ్ చేస్తే అన్స్టేబుల్. కానీ అదే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ మధ్య మైనస్ క్యూ తీసుకొని వర్టికల్ డైరెక్షన్ లో మూవ్ చేస్తే స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉంటుంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ఓకే, రైట్. సో అప్పుడు ఇక్కడ ఇంతకుముందు టైం పీరియడ్ దాన్ని దీన్ని T2 అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? T1 ఏమైతుంది? 2π ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎంఏ క్యూబ్ బై 4k క్యూ కదా. సో రెసిప్రోకల్ తీసుకుందాం. T1 బై T2 చేస్తే ఏమొస్తుంది? √2/4. 2 1s 2 2s. అప్పుడు T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 1/√2 వచ్చింది. అవునా? T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 1 కంపేర్ ద ఫ్రీక్వెన్సీస్ అన్నాడు కదా. అవునా? మరి ఫ్రీక్వెన్సీ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? μ2 బై μ1 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకేనా? అప్పుడు μ2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి? 2 ఇంటూ μ1. ఓకేనా? √2 ఇంటూ μ1. క్లియర్? సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో ద లాస్ట్ మోడల్ క్వశ్చన్. యా, ఇదే సేమ్ కాన్సెప్ట్ అండి. A negatively charged particle is placed exactly midway between the two fixed particles having equal positive charges. What will happen to the charge? ఓకేనా? సో ఇదేనండి ఇంతకుముందు చెప్పిందే. ఓకేనా? రెండు నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఓకేనా? ఇదొకటి క్యూ నెగటివ్, ఇదొకటి మైనస్ క్యూ. ఓకేనా? Between the two fixed particles having equal positive charges, what will happen to the charge if it is displaced along right angle to the line joining the positive charges, if it is displaced along the line joining of the positive charges? ఓకేనా? సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఒక్కసారి కొద్దిగా చూసుకుంటే మీకు ఇదేనా? ఏ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్. ఓకేనా? యా, ఓకే, రైట్. సింపుల్ అండి. ప్లస్ క్యూ తీసుకున్నా, ఇక్కడ కూడా ప్లస్ క్యూ తీసుకున్నా. అవునా? అప్పుడు నేను ఇక్కడ ప్లస్ క్యూ తీసుకున్నప్పుడు, ఓకేనా, ప్లస్ క్యూ తీసుకున్నప్పుడు ఏమైతుందండి? ఇక్కడ స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంతేనా? ఇక్కడ మీకు అడిగినటువంటి క్వశ్చన్ లో ఏ నెగటివ్లీ చార్జ్ సారీ అందుకే క్వశ్చన్ చేంజ్ చేసిన ఇక్కడ. సారీ, ఏ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ద టూ ఫిక్స్డ్ చార్జెస్. సారీ ఇక్కడ క్వశ్చన్ కరెక్టే. ఓకే, ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఇది క్యూ, ఇది క్యూ, ఇక్కడ మైనస్ క్యూ ఛార్జింగ్ తీసుకున్నాడు అనుకున్నాడు. ఓకేనా? అక్కడ మైనస్ క్యూ ఛార్జింగ్ తీసుకున్నాడు. చెప్పండి ఆన్సర్. స్టేబులా అన్స్టేబులా? అన్స్టేబుల్. రెండు పాజిటివ్ తీసుకున్నప్పుడు ఇక్కడ పాజిటివ్ అయినప్పుడు స్టేబుల్ అలాంగ్ ద లైన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిదండి? అన్స్టేబుల్. చెక్ చేసుకోవచ్చు మీరు మూవ్ చేసుకొని. ఓకేనా? ఇది ఏ బిట్. బి బిట్ తీసుకుందాం. ఓకేనా? ఏం తీసుకోండి? ఇక్కడ బి బిట్ తీసుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ అలాంగ్ ద రైట్ యాంగిల్, అంటే ఇది క్యూ, ఇది క్యూ, రైట్ యాంగిల్ అంటే ఇటే కదా. ఇప్పుడు మైనస్ క్యూ ఇటు జరుపుతాను. ఓకేనా? ఇది స్టేబులా అన్స్టేబులా? స్టేబుల్. అలా చెప్పినాం మనం ఇంతకుముందే. ఓకేనా? ద ఫైనల్ ప్రాబ్లం. యా, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ ఇది చెప్పాలి మీరే. ఏంటి చూడండి ఇక్కడ. అకార్డింగ్ టు ది గివెన్ డయాగ్రామ్, మైనస్ క్యూ షుడ్ బి displaced such as it should be oscillate. Find its direction of displacement. ఇక్కడ మైనస్ క్యూ ఉన్నది.
ఇది ప్లస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. ఓకేనా? మైనస్ క్యూ షుడ్ బి డిస్ప్లే సచ్ దట్ ఇట్ ఆసిలేట్. ఏ డైరెక్షన్ లో ఆసిలేట్ అవుతుంది? ఏ బి ఈ డైరెక్షన్ లో ఆసిలేట్ అవుతుందా? ఎట్టి పరిస్థితులలో కాదు. అర్థమైనా? ఎందుకు? రెండు పాజిటివ్ ఉన్నప్పుడు, మిడిల్ లో పాజిటివ్ ఉన్నప్పుడు అలాంగ్ ద లైన్ స్టేబుల్, అదే మైనస్ ఉంటే అన్స్టేబుల్. కానీ ఇక్కడ మైనస్ క్యూ, కానీ ఎటు మూవ్ అవుతుంది? ఇది పైకి కిందికి మూవ్ అవుతుంది కదా, కాబట్టి అలాంగ్ సి ఆర్ డి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ పార్ట్ 1 తీసుకుంటే, పార్ట్ 1 లో మనం ఈక్విలిబ్రియం పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదే పార్ట్ 2కి వచ్చేసరికి ఈక్విలిబ్రియం పొజిషన్ తో పాటు ఆ థర్డ్ చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకేనా? మరి అది పొజిషన్ తో పాటు అది స్టేబులా అన్స్టేబులా చెప్పిన. ఓకేనా? సో ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఐ విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ పార్ట్ 3. ఓకేనా? సో ఇంకొన్ని డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ మనం తీసుకొని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మీద ఓకేనా PYQs ఎలా ఉన్నాయి, ఏ డైరెక్షన్. ఇప్పుడు అంతా నోట్ 1 మీరు హెడ్డింగ్ చూస్తే తెలుస్తుంది, హారిజంటల్ డైరెక్షనే లేదా వర్టికల్ డైరెక్షన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఐఎమ్ కన్సిడరింగ్ వాట్ ఈస్ దట్ ఇయర్ హారిజంటల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్ ఒక 2 మాత్రమే వచ్చినాయి, ఏది SHM విషయంలో మాత్రమే వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మీద ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, స్క్వేర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ తీసుకొని ఓకేనా దీన్ని పార్ట్స్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ త్రివేణి ఆన్లైన్ క్లాసెస్ ఫర్ యువర్ ASR by your ASR. Thank you. So I will continue the class tomorrow.